వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఒక గ్రేట్ డెసిషన్ తీసుకున్నారు. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే తన జీవితం అంతా సంపాదించిన తన ఎంటైర్ ఆస్తిలో 75% పేద ప్రజలకంటే సొసైటీకి దానం చేసేస్తానని ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రపంచ కుబేరుల్లో ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా ఒకరు. ఫోర్బ్ జాబితాలో కూడా ఆయన పేరుంది. వేదాంత కంపెనీస్ మొత్తాన్ని కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి ఈరోజు వేల కోట్ల కంపెనీ అధిపతిగా ఎదగడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అంటే, రీసెంట్గా ఆయన కుమారుడు అగ్నివేష్ అమెరికాలో చనిపోయారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కొడుకు చనిపోయారు. కొడుకు ఇచ్చిన మాట ప్రకారం, అంటే కొడుకు తండ్రికి ఓ మాట ఇచ్చారంటే, భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా ఆకలి చావులు అనేది చావకూడదు, పేదరికంతో ఎవరు ఉండకూడదు, సో అందుకు మనందరం సాయం చేయాలి అని ఆయన తండ్రికి చెప్పాడంట. సో కొడుకు ఇచ్చిన మాట ప్రకారం తను ఆస్తిలో 75% ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. అంటే ఆయన ఆస్తి ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటూ ఉన్నారు. చెప్తే ఆశ్చర్యపోతారు. ఆయన ఆస్తి నికర ఆస్తి సుమారుగా $4.2 బిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు ఇది 28,000 కోట్ల నుంచి దాదాపు 35,000 కోట్లు ఉంటుందంట ఆయన మొత్తం నికర ఆస్తి. అందులోంచి 75% అంటే దాదాపు 25 to 27 crores సమాజానికి, భారతదేశంలో ఉన్న సమాజానికి చేయబోతూ ఉన్నారు. సో వేదాంత గ్రూప్లో వీళ్ళు మైనింగ్, ఆయిల్, గ్యాస్ అండ్ విద్యుత్ రంగాల్లో ఇది ఒక దిగ్గజం. వేదాంత అనేది అతిపెద్ద గ్రూప్, ఇండియా మొత్తం వాళ్ళ కంపెనీలు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి 75% ఇచ్చేస్తానంటాం అనేది గ్రేట్ థింగ్. ఇలా గనక ఈ బాగా డబ్బున్న వాళ్ళందరూ కూడా ఏ సొసైటీ నుంచే వాళ్ళు ఇంత సంపాదించారో అందులో కొంతైనా తిరిగి సొసైటీకి ఇచ్చేస్తే నిజంగా భారతదేశంలో పేదవాళ్ళు అనేవాళ్ళే ఉండరు. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఆయన ఉద్దేశం ఒకటే, ఎలాగూ కన్న కొడుకే చనిపోయాడు, ఇంకెవరికి ఇవ్వాలి ఆస్తి అంతా, రేపు మాపో 10 ఏళ్లలో ఆయన కూడా చనిపోతాడు. కూతురు ఉన్నారు, కూతురు ప్రస్తుతం కంపెనీలు కొన్ని చూసుకుంటూ ఉన్నారు. సో ఆవిడని ఫుల్ ప్లెజ్డ్గా సెటిల్ చేసేసారు. సో సంపాదించిన సొమ్మంతా తరతరాలు మనవాళ్ళు వాళ్ళు తినాలని ఆలోచించడం కాకుండా సొసైటీకి ఇవ్వాలన్న ఆలోచన ఎంతమందికి వస్తుంది. అందుకే నిజంగా వేదాంత అగర్వాల్ గారికి మనందరం ఒక సెల్యూట్ చేయాలి.